ఈ దినం మనం వినబోయే ఓ దివ్యమైన సందేశం. భయపడకు, ప్రతికూలతలు ఉన్న చోటే నిశ్చయంగా ప్రభు కార్యం చేస్తాడు. ఎక్కడ కార్యం చేస్తాడు ఆయన? ఎక్కడైతే ప్రతికూలతలు ఎదురవుతాయో, ప్రతికూలతలు ఉన్న చోటే ప్రభు నిశ్చయంగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఆ ప్రతికూలతలు ఎదురైనప్పుడు మీరు నేను నిలవబడితే, దైవజనమా, మీరైనా నేనైనా, లైవ్ చూస్తున్న బిడ్డలైనా, మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా ఒక పని మనం ప్రారంభిస్తే, అది ఆధ్యాత్మిక కోణమే కానీ, సేవా కోణమే కానీ, మన వ్యక్తిగత కోణమే కానీ, రెండు రకాలైన ప్రతికూలతలు మనకు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో దేవుడే మనకు వ్యతిరేకంగా నిలవబడతాడు. మరికొన్ని సందర్భాల్లో సాతానుగాడు మనకు వ్యతిరేకంగా నిలవబడతాడు. దేవుడు మనకు వ్యతిరేకంగా నిలవబడతాడా అంటే, దైవ చిత్తము కాని మార్గాల వైపు మనం వెళ్తూ ఉంటే నష్టపోతామని దేవుడు ఎరిగి, దైవ చిత్తం కాని మార్గాల గుండా మనం వెళ్తూ ఉంటే అపాయాల్లో, ఆపదల్లో, ఇరుకుల్లో మనం చిక్కుకుంటామని దేవుడే మనకు వ్యతిరేకంగా నిలవబడి ఆ మార్గం నుంచి దేవుడు తప్పిస్తాడు. మీరు ఎరుగుదురు కదా, యోనాను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఎటు బయలుదేరాడు? తర్షీషుకు బయలుదేరాడు. దైవ చిత్తము కాని మార్గం వైపు వెళ్తున్నప్పుడు అట్టహాసపు పెను తుఫాన్, ఓడ బ్రద్దలయ్యే పరిస్థితి. అలాంటి స్థితిగతుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురై మరలా యోనా వెనక్కి తిరిగి వచ్చి దైవ చిత్తానుసారమైన స్థలానికి వెళ్ళాడు. బిలాం అనే వ్యక్తి కూడా దైవ చిత్తం కాని మార్గం వైపు తాను వెళ్తున్నప్పుడు దూసిన కత్తి చేతబుని దోత అడ్డంగా నిలవబడినట్లుగా వాక్యంలో చూస్తాం. మీరైనా నేనైనా దైవ చిత్తానుసారం కాని మార్గాల వైపు వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రతికూలతలు దేవుని వలన కలుగుతూ ఉంటాయి. ఆలోచించి, నేను వెళ్ళే మార్గం సరైందా కాదా 1కి 10 సార్లు ఆలోచించి, దైవ చిత్తానుసారం కాని మార్గాల వైపు వెళ్తున్నప్పుడు వెంటనే మన మార్గాన్ని మార్చుకోవటం మనకు ఆశీర్వాదం. యోనా తన మార్గాన్ని మార్చుకున్నాడు. యోనా ఒక్క ప్రసంగం ద్వారా ఒకే రోజు 1,25,000 మందిని ప్రభు తట్టు తిప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంట ఆల్ టైమ్ గిన్నిస్ బుక్ రికార్డ్ ఇది. ప్రపంచంలో ఎంతమంది సేవకులు వాక్యం చెప్పినా ఆయన వాక్యం విని అక్కడ 10 మంది రక్షణ పొందారు, ఇక్కడ 50 మంది రక్షణ పొందారు. పేతురు గారి బోధ విని 3,000, ఆ తర్వాత 5,000. పేతురు గారి బోధ విని 5,000, 3,000 రక్షించబడితే యోనా గారి బోధ విని ఒకే రోజు 1,00,000. ఒకే ప్రసంగానికి పట్టణం చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం దగ్గర ఉన్న రాజు వరకు పట్టణం ప్రభు పాదాక్రాంతం అయిపోయింది. దైవ చిత్తానుసారం కాని మార్గాల్లో మనం వెళ్తున్నప్పుడు ఇది దైవ చిత్తం కాదని ఎరిగి నీ మార్గాన్ని మార్చుకొని దైవ చిత్తానుసారమైన త్రోవలో నువ్వు వెళ్తుంటే ఒక బలహీనుడైన నీ ద్వారా బలమైన కార్యాలు తన మహిమ కొరకు దేవుడు జరిగించునుగాక. రైట్? సరే. అలాగని ప్రతికూలతలు వచ్చిన ప్రతిసారి దేవుని చిత్తం కాదేమో, అందుకని ప్రతికూలతలు వచ్చాయేమో అని అనుకోవటానికి వీల్లేదు. మనం దైవ చిత్తానుసారమైన మార్గాల్లో వెళ్తుంటే ఇప్పుడు వ్యతిరేకతలు, ప్రతికూలతలు ఎవరి ద్వారా వస్తాయి చెప్పండి? సైతాను గాడి ద్వారా. ఇక్కడ దైవ కార్యం ఇక్కడ దైవ కార్యం జరిగేటట్లుంది. ఈ దైవ కార్యం జరగకుండా ఏదో ఒక రకంగా నేను ఆటంకపరచాలి, ఏదో ఒక రకంగా వ్యతిరేకంగా నేను పనిచేయాలి అని మనుషులను రెచ్చగొట్టడం, రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం, పగవాళ్ళను రెచ్చగొట్టడం, విరోధులను రెచ్చగొట్టడం, మొత్తానికి వాళ్ళను రెచ్చగొట్టి నీ ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా వాడు ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక్క మాట చెప్పమంటారా? ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా అక్కడ నువ్వు నిలవబడి ప్రభు కొరకు బ్రతికితే అక్కడే దేవుడు మన విషయమై ప్రభావం కలిగిన కార్యాలు చేస్తాడు. ఎక్కడ ఎక్కువ ప్రతికూలతలు వస్తాయో అక్కడే మరెక్కువగా దేవుడు బలంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, సాతాను ఎక్కడ నీ జీవితంలో బలంగా పనిచేస్తాడో దేవుడు కూడా అక్కడే
మరెక్కువగా బలంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. అయితే మీరైనా నేనైనా ఈ ప్రతికూలతలను చూసి భయపడి పారిపోకూడదు. ఇది పట్టుకోండి. ఈ వ్యతిరేకతలను చూసి ఇక ఇంతేలే, నేను పోరాడా, ఎంత పోరాడినా ఉపయోగం ఏముంది, మా సార్ మారలా అని అనుకోవద్దు. ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా మరుసటి రోజు సాతాను ఎంత బలంగా వాడు పనిచేస్తున్నా నేను పిరికిదానిలాగా పిరికివాడిలాగా భయపడి వెనుదిరగను. నేను పోరాడతానని ఆ పోరాట భూమిలో దేవుని మీద నమ్మిక ఉంచి నువ్వు పోరాడుతూ ఉంటే అక్కడే మరెక్కువగా సాతాను అణగదొక్కి తన మహిమ కొరకు దేవుడు మనలను బలపరచడం ప్రారంభిస్తాడు. సరిగ్గా ఎఫెసీ పట్టణంలో దేవుడు ఇదే జరిగించాడు. మనం 2వ సువార్త దండయాత్రలో ఏథెన్సు పట్టణాన్ని గూర్చి విన్నాం. అది రోమా సామ్రాజ్యంలో గ్రీకు ప్రాంతానికి ముఖ్య పట్టణం. ఏ పట్టణం? ఏథెన్సు పట్టణం గ్రీసు సామ్రాజ్యానికి ఎలా ముఖ్య పట్టణమో రోమియులకి ఆసియా ఖండం అంతటిలో రోమియులకు ముఖ్య పట్టణం ఏదో తెలుసా? ఎఫెసీ పట్టణం. అది మామూలు పట్టణం కాదు. ఎఫెసీ పట్టణాన్ని ఆ కాలంలో చరిత్రకారులు ఏమని పిలిచేవాళ్ళు అంటే, మొట్టమొదట రోమియులకు ముఖ్య పట్టణం అని పిలిచేవాళ్ళు. రెండవది ఆసియాకి వెలుగు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే లైట్ ఆఫ్ ఏషియా. విన్నారా? రాజు ఇట్రా. ఏ ఏషియా? రాజు వేసుకున్న ఈ చొక్కాయిని చూసారా? ఈ క్లాత్ పేరు కూడా లైట్ ఆఫ్ ఏషియానే. మరి దాన్ని బట్టి పెట్టారో ఏమో తెలియదు, కానీ ఎఫెసీ పట్టణానికి లైట్ ఆఫ్ ఏషియా అనే పేరు. లైట్ ఆఫ్ ఏషియా అనే పేరు. మూడో మాట చెప్పమంటారా? ఈ ఎఫెసీ పట్టణానికి మాయా బజార్ అనే పేరు ఉందంట. ఏ బజారు? ఆడికి వెళ్తే మనిషిని మాయం చేస్తారు. మన కోటి సెంటర్ ఉంది కదా, అప్పట్లో, ఇప్పుడు కాదులేండి, కోటి సెంటర్ మహామాయా బజార్. నేను వచ్చిన కొత్తలో నాకు కొంచెం తెలుసు. నా స్నేహితుడు ఒకడు, ఒరే బ్యాగ్ కొనాలనుకుంటున్నాడు రా పోదాం, కోటికి పోదాం అన్నాడు. మొత్తానికి వెళ్ళా. ఎంత బ్యాగ్ అన్నాడు. ఎంత అంటే జస్ట్ 400 అన్నాడు. 400 అనే లోపు నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి అన్నాడు, 200కి అడుగుదావా అన్నాడు. నేనన్నా, 50 రూపాయలకి అడుగో. ఊరుకో, అని 400 చెప్తే 50 రూపాయలకి ఎట్లా అడుగుతారా? అడిగేదానికి వివరం తవర ఉండాలి కదా. వాడు 400 చెప్పాడు. 400 చెప్తే 50 ఎట్లా అడుగుతావు? ఊరుకో. నేను అన్నా, నెట్ట నిలువును మోసపోతావు, నన్ను బేరవాడమంటావా అన్న. సావుకురాలకి ఎప్పుడైనా బేరం కుదరకపోతే నేను దిగుతా అప్పుడు. 100% రైట్. 150 ఏదో అంటున్నాడు. అరే నేను అడుగుతా, నాకు నువ్వు పక్కనుండి అని చెప్పి వెళ్ళా. 50 రూపాయలకి ఇస్తావా అన్నాను. చూసి అంటాడు, బ్యాగులు కొన్న మొహమేనా అన్నాడు. నీకు రేటు పడిద్దా లేదా చెప్పు. బ్యాగులు కొన్న మొహమా ఇవన్నీ మాట్లాడద్దు. నీకు ఇష్టమైతే అమ్ము, లేకపోతే లేదు, ఇంకో చోటకి వెళ్తా అంటే వెంటనే ఏమన్నాడు తెలుసా? దోసవు అన్నాడు. 200కి తీసుకో అన్నాడు. నా పక్కెంటుడు అన్నాడు, అదేంట్రా 400 నుంచి ఒకేసారి 200కి దిగాడేంట్రా అన్నాడు. ఇదేరా మాయా బజారు. విన్నారా? మాయా బజార్ ఏదో లేదు, ఇదేరా మాయా బజార్ అన్న. అంటాడు, 400 నుంచి ఒకేసారి 200కి అట్లా దిగాడురా. అట్లాగే దిగుతాడు. ఇప్పుడు నేను మాట్లాడతా నాకన్నా అన్నాడు. 200 అన్నాడు. భయ్యా లాస్ట్ 60 రూపీస్, నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. మొన్ననే ఇక్కడ 2 బ్యాగులు నేను మా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోయా అన్నాను. అనేసి అంటే ఇంతకు మునుపు ఇక్కడికి వచ్చారా? మాయాబజార్కి రాకపోవటం ఏంటి? స్టూడెంట్స్ అంతా బ్యాగులు కొనుక్కునేది ఇక్కడే కదా అన్నాను. ఇక వెంటనే ఏం చేశాడో తెలుసా? ఓకే 60 రూపీస్ కాదు కానీ 100 100 రూపీస్ అన్నాడు. నా స్నేహితుడు పక్క నుండి అంటాడు, 400 ఎక్కడా, 100 ఎక్కడా, మాయాబజార్లు అంతే, ఇది మాయాబజార్ రా. మొత్తానికి అద్భుతం తెలుసా? 400 రూపాయల బ్యాగ్ 70 రూపాయలకు కొన్నా.
నన్ను చూసి అంటాడు, నువ్వు మామూలుడు కాదురా అన్నాడు. నేను మామూలుడినే, కాకపోతే ఇది మాయా బజార్ అన్న సంగతి నాకు తెలుసు. రైట్. కొత్తలో అయితే నేను కూడా అట్లాగే మోసపోయేవాడిని. నన్ను ఒక పాత స్నేహితుడు తీసుకెళ్ళాడు, ఆడికి తెలిసి అది మాయా బజార్ అని నాకు నేర్పాడు. ఆ రోజుల్లో ఎఫ్ఎస్సి పట్టణానికి మాయా బజార్ అనే పేరు. రాబోయే సెషన్స్లో వింటాం. డయానా అని ఓ పెద్ద దేవాలయం అక్కడ ఉండేది. చాలా అరాచకపు కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉండేవి. 12 మంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత పౌలు వారి ద్వారా ఆ పట్టణాన్ని కదిలించాలని తన పని ప్రారంభించాడు. ప్రారంభిస్తే సఫలమైందా, విఫలమైందా? సఫలమైతే సానుకూలంగా సఫలమైందా, ప్రతికూలతల మధ్యలో దేవుడు సఫలం చేశాడా? ఒకటి టకమని చెప్తా, దేవుని పని ఎప్పుడు సాఫీగా జరగదు. ఎందుకు? లోకనాథుడెవరు? లోకంలో పనిచేసేవాడు సైతానుగాడు గనుక ఈ భూమి మీద దేవుని కార్యాలు ధారాళంగా జరగటానికి సైతానుగాడు ఒప్పుకోడు. దైవిక కార్యం జరిగే ప్రతి చోట సాతాను శోధనలు ఎక్కువగా ఉంటాయి. సాతాను ఎక్కువగా ఎక్కడ పనిచేస్తాడో అక్కడే మరెక్కువ బలంగా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అదే ఎఫెసీ పట్టణంలో జరిగింది. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను. 10వ వచనం వరకు అందరూ చూడండి. అందరూ చాలా విలువైన విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. అవకాశం ఉన్న బిడ్డలు చక్కగా మీరు నోట్స్ రాసుకోండి, తర్వాత మీరు చదువుకోవటానికి చాలా ఉపయోగపడతాయి నాతో కలిసి. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అందరం చెప్దాం ఆమేన్. 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తొర్రను అనే పాఠశాలలో 10వ వచనం 2 ఏండ్ల వరకు ఇలాగు జరిగెను గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, చప్పట్లు కొడుతూ. రైట్. 8వ వచనం ఒకసారి చూపించుతామడు. 8వ వచనం. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించు. తరువాత అనే మాట అంటే పైన ఏం జరిగింది అంటాడు. విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని. పొందలేదు అన్నారు. ఏ నామంలో బాప్తిస్మం తీసుకున్నారు? యోహాను నామంలో బాప్తిస్మం తీసుకున్నారు. యేసయ్య నామంలో వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి వారి తలల మీద చేతులు ఉంచినప్పుడు వారి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చారు. ఎంతమంది అక్కడ బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నారు? 12 మంది పురుషులు. తరువాత అంటే ఈ కార్యం జరిగిన తరువాత పౌలు వారు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరాన్ని ఇంగ్లీష్లో సినగోగ్ అని అంటారు. యూదులు విశ్రాంతి దినాన ప్రభువుని ఆరాధన చేయటానికి యూదుల నిమిత్తం ఏర్పాటు చేయబడింది సినగోగ్, సమాజ మందిరం. అసలు సిసల మందిరం ఎక్కడుంది? యెరూషలేములో సొలొమోను మహారాజు చేత కట్టబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజలు యెరూషలేములో ఉన్నారా, ఎఫెసీ పట్టణంలో ఉన్నారా? ఎఫెసీ పట్టణంలో ఉన్నారు. వీళ్ళు ఆరాధించాలంటే యెరూషలేములో ఉన్న సొలొమోను మందిరానికి వెళ్ళాలి. బలులు అర్పించడానికి కానీ, అర్పణలు అర్పించడానికి కానీ ఎక్కడ పడితే అక్కడ అర్పించడానికి వీలు లేదు. మరి విశ్రాంతి దినాన్ని కూడుకోవాలి కాబట్టి వీరి కొరకు ఒక సమాజ మందిరాన్ని ఏర్పరచుకొని ఆ సమాజ మందిరంలో యూదులందరూ కూడుకొని ఆరాధన చేస్తూ ఉంటే పౌలు ఆ సమాజ మందిరంలో ప్రవేశించి దేవుని రాజ్యాన్ని గూర్చి, చూడండి ఇక్కడ
దేవుని రాజ్యాన్ని గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఎన్ని నెలలు? మరోసారి, ఎన్ని నెలలు? ఏం చేశాడు పౌలు గారు సమాజ మందిరంలో? దేవుని రాజ్యాన్ని గురించి తర్కించుచు, బోధించుచు, ఒప్పించుచు 3 నెలలు అక్కడ గడిపినట్లుగా లేఖనాల్లో రాజు. ఏంటి దేవుని రాజ్యం? దైవజనమ, 2 దేవుని రాజ్యాన్ని గురించి వాక్యం ఇస్తున్న డెఫినేషన్ 2. 1, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందించటమే ఇదే దేవుని రాజ్యం. నథింగ్ బట్ జీవము కలిగిన దేవుని సంఘమే దేవుని యొక్క రాజ్యం. సంఘంలో నీతిని ప్రకటిస్తారు, సమాధానాన్ని ప్రకటిస్తారు, పరిశుద్ధాత్మ పొందుకొని ఆత్మలో ప్రజలు ఆనందిస్తూ ఉంటారు. ఇదే దేవుని రాజ్యం. 2వది దేవుని రాజ్యం ఏది అంటే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. పౌలు గారు నీతిని గూర్చి, సమాధానాన్ని గూర్చి, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని గూర్చి ఆ ప్రజలకు బోధిస్తూ, పరలోక రాజ్యాన్ని గూర్చి బోధిస్తూ, వాక్యంలో రాయబడిన మాట తర్కించుచు, ఒప్పించుచు, అక్కడ చూడండి, అక్కడ తర్కించుచు, బోధించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఒక మాట అడుగుతాను. పౌలు గారు 3 నెలలు యూదుల సమాజ మందిరంలో అక్కడ ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు, తర్కిస్తూ వచ్చాడు, వాళ్ళను ఒప్పింపజేస్తూ వచ్చాడు. నేను ఒక మాట అడుగుతాను. అసలు పౌలుకు ఎంత ధైర్యం పౌలుకు ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నన్ను అడగవచ్చు, అక్కడ ప్రకటించడానికి ధైర్యం ఏం అవసరం అన్నా అని అంటారా? పౌలు ఎక్కడ ప్రకటిస్తున్నాడు? యూదుల సమాజ మందిరంలో. యేసయ్యను సిలువేసింది ఎవరు? పౌలు వెళ్ళిన చోటల్లా రాళ్లతో కొట్టి చంపుతుంది ఎవరు? పౌలును తరుముతుంది ఎవరు? యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తుంది ఎవరు? ఆ యూదులు కదా. వ్యతిరేకించి ఆ యూదుల మధ్యలో నిలబడి దేవుని వాక్యం ప్రకటించాలంటే ఎంత ధైర్యం ఉండాలి? వారిని ఒప్పించాలంటే ఎంతటి వాక్శక్తి ఉండాలి? చూడండి, ఎంతటి వాక్శక్తి ఉండాలి. అరే, పౌలు వెళ్ళిన ప్రతి చోట, లుస్త్రాలోను, యూకొనియాలోను, అంతియోకు, ఎక్కడికి వెళ్ళినా పౌలుకు ప్రధాన శత్రువులు యూదులే కదా. ఇప్పుడు ప్రధాన శత్రువులు ఎక్కడ కూడుకొని ప్రభువును ఆరాధిస్తారో, యేసయ్యను ఎవరు సిలువేశారో అక్కడ నిలవబడి వాక్యం ప్రకటించడం అంటే మాటలు కాదు. నేనంట, మీకు ఎప్పుడైనా సాక్ష్యానికి అవకాశం ఇస్తే సాక్ష్యం చెప్పడానికి ముందు ఎంత ప్రిపేర్ అవుతారంటే, ఎట్ట చెప్పాలా, నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలన్నీ చెప్పాలా. నేను చెప్తా ఉంటే జనాలందరూ విని ఏడవాలా. ఎందుకంటే నా బ్రతుకులు దేవుడు అంత అద్భుతం చేశాడు, అది చెప్పాలా, ఇది చెప్పాలని వారం రోజులు ప్రాక్టీస్ చేసి రకరకాలుగా ఆలోచించి ఏడుకు వచ్చిన తర్వాత ఏం చెప్పారా అంటే తుస్సు అయిపోతాయి. ఎందుకురా అంటే జనాలను చూడటంతో భయమో, దేవుని సన్నిధి ఒక తెలియని దైవికమైన ప్రసన్నత కలిగిన భయమో, ఏదేదో చెప్పాలనుకొని చివరికి వచ్చేసరికి ఏం చెప్పావో అర్థం కాక ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా జీవితంలో ఈకి అవకాశం ఇచ్చావయ్యా, నేను ఏదేదో చెప్దామని వెళ్తే ఏమీ చెప్పకుండా వచ్చానయ్యా అని ఎన్నిసార్లు మనం నిరాశపడలేదు? సంఘంలో సాక్ష్యం చెప్పడానికే మనకంత భయం అయితే, వ్యతిరేకుల మధ్యలో వాక్యం ప్రకటించడం అంటే అది తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఒక మాట చెప్పమంటారా? నా వైపు చూడండి. పౌలుకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 1, పరిశుద్ధాత్మ వలన కలిగిన ధైర్యం. 2వది, సంఘము యొక్క ప్రార్థన ద్వారా పౌలు కలిగినటువంటి ధైర్యం. ఈ రెండే ఒక సేవకుడిని బలపరుస్తాయి. సేవకురాలని కానీ సేవకుడిని కానీ దేనికి భయపడకుండా ప్రతికూలతల్లో కూడా ధైర్యంగా నిలవబడేటట్లుగా చేసేది 1 పరిశుద్ధాత్మ కార్యం. 2వది సంఘము యొక్క ప్రార్థన. పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని ఇస్తాడా? 100కి 100 పాళ్ళు. డబ్బు ఇవ్వలేని ధైర్యం, ఉద్యోగం ఇవ్వలేని ధైర్యం, 10 మంది పిల్లలు ఇవ్వలేని ధైర్యం, 10 అంతస్తుల భవంతు ఇవ్వలేని ధైర్యం పరిశుద్ధాత్ముడు ఒక గుండెల్లో పుట్టించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్.
అందుకని పౌలు గారు అంటాడు కదా, ఏలయనగా మనము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, పిరికి ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందాం. మనం పొందుకున్న ఆత్మదేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీలో ఉన్న పిరికితనాన్ని పారద్రోలేవాడు, నీలో ఉన్న భయపు ఆత్మను పారద్రోలేవాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఏ భయంతో కూర్చొని లైవ్లో వాక్యం వింటున్నావు? ఏ భయం నీ గుండెలను పట్టి పీడిస్తూ కలవరానికి గురి చేస్తుంది? ఏది నీకు టెన్షన్ గురి చేస్తూ కూర్చున్నా లేచిన మానసికంగా కృంగిపోయేటట్లుగా ఏ సమస్య నిన్ను బలహీనపరిచి అధైర్యానికి గురి చేసి పిరికిదానిలాగా నిన్ను మారుస్తుంది? యేసు నామం పేరిట పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ ప్రసన్నత చేత నీవు ఆవరించబడుదువుగాక. ఆత్మదేవుడు నిన్ను తాకితే నీలో ఉన్న ప్రతి పిరికితనం పారిపోయి పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు పిల్లి కూడా పులిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. పిరికివాడిని కూడా ఆత్మదేవుడు పరాక్రమవంతుడిగా మారుస్తాడు. రెండవది, ఒక దైవ సేవకుల మీదకి ఎంతటి ధైర్యపు ఆత్మ సంఘ ప్రార్థన ద్వారా వస్తుంది. ఇక్కడ ధైర్యంగా బోధించాడు అంటాడు కదా, ఇదే పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని కొత్తను రాస్తూ భలే చక్కటి మాట అంటాడు. చూడండి అక్కడ, ఎఫెసీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయం 19వ వచనం, 6:19. సరే 18వ వచనం నుంచి చూడతాముడు. 18వ వచనం, 18, 19, 20. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై, అందరు పెద్దగా చెప్పాలి ఇక్కడ, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎంత చక్కటి మాట పౌలు గారు అంటాడో చూడండి. ఎఫెసీ సంఘస్థులారా, నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. దేని నిమిత్తం? క్రీస్తు కొరకు నేను రాయబారిగా సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మాన్ని చెప్పాలి. ఎట్లా బోధించేటట్టుగా? ధైర్యంగా బోధించేటట్లుగా, మాట్లాడవలసినట్లుగా నేను మాట్లాడేటట్లుగా, వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించేటట్లుగా నా నిమిత్తం ప్రార్థన చేయండి అని సంఘాన్ని కోరుకున్నాడు. అనేక మంది బిడ్డలు దైవ సేవకుని కొరకు ప్రార్థన చేశారు కనుక వారి ప్రార్థన మూలంగా దైవజనుడికి దేవుడు ధైర్యం ఇచ్చాడు. మాట్లాడాల్సినట్లుగా మాట్లాడే కృప దేవుడిచ్చాడు. వాటన్నిటికి మించి వాక్శక్తినిచ్చాడు. దైవ సేవకుడికి వాక్చాతుర్యం ఉండకూడదు, వాక్శక్తి ఉండాలి. వాక్చాతుర్యం అంటే ఏదో తిమ్మిని మిమ్మించేయటం ఏదో అంటారు కదా, సామెత ఒకటి ఉంది కదమ్మా, తిమ్మిని మిమ్మించేయటం ఏదో అంటారు కదా. ఎట్లా అంటే ఎట్టమ్మా, ఏమంటారు చెప్పు? ఏదో అంటారు కదన్నా పెద్దగా. కాదు, నేను చెప్పిన మాట టైప్ ఉంటుంది. తిమ్మిని మిమ్మిని చేస్తాడు, మిమ్మిని తిమ్మిని చేస్తాడు, ఏదో ఉంటుంది కదమ్మా, తెలీదా? లైవ్ చూసేవాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో రాయండి, తర్వాత నేను చదువుకొని నాకు గుర్తు తెచ్చుకుంటాను. మాయా మంత్రం చేస్తాడు, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసపరుస్తాడు. సేవకుడికి ఉండాల్సింది వాక్చాతుర్యం కాదు, వాక్శక్తి ఉండాలి. ఈ వాక్శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంఘ బిడ్డలు చేసే ప్రార్థనల ద్వారా. అందుకని దైవజనమా, నా నిమిత్తం కానీ, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న సేవకుల నిమిత్తం కానీ, సేవకురాళ్ళ నిమిత్తం కానీ, లోకంలో నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులందరి కొరకు మానక నిత్యము మీరు ప్రార్థన చేయండి.
మీరు అలా ప్రార్థన చేయటాన్ని బట్టే మేము ధైర్యంగా వాక్యాన్ని బోధించగలుగుతాం. మీరు ప్రార్థన చేయటాన్ని బట్టే తగిన విధంగా ప్రజలకు బోధించగలుగుతాం, అర్థమయ్యే రీతిగా. వాటన్నిటికి మించి వాక్శక్తితో బోధించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. సో పౌలు గారు ఎంత ధైర్యంగా ఎందుకు వాక్యాన్ని బోధించగలిగాడు, ఎంత శక్తివంతంగా ఎందుకు బోధించగలిగాడంటే అనేకులు అతని కొరకు ప్రార్థన చేశారు గనక. మీరు మా నిమిత్తం మానక ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు మీరు చెప్పండి, మా కొరకు మీరు, మీ కొరకు మేము, మనం ఒకరికొకరు బ్రతుకుతున్నాం. అట్టి కృపతో దేవుడు ఆశీర్వదించునుగాక. సరే, దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఏంటి దేవుని రాజ్యం? బాబు నీతిగా బ్రతకండి అయ్యా, బాబు కొట్లాడుకోవద్దయ్యా, సమాధానంగా బ్రతకండి అయ్యా, అయ్యా తాగుడులో ఆనందించొద్దు. ఎఫ్ఎస్సిలో పెద్ద నాటకశాల ఉందట. ఆ తాగుడు తందనాలు ఆడితే తాగుడులో సంతోషం లేదయ్యా, పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మలో ఆనందించండి. తాగి ఎందుకు శరీరాన్ని పాడు చేసుకుంటారు, అవయవాలు పాడు చేసుకుంటారు. ఆ డయానా దేవత దగ్గర భయంకరమైన చీకటి కార్యక్రమాలు జరిగేవి, తర్వాత చెప్తాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు? ఇది కాదు నిజమైన సంతోషం. పరిశుద్ధాత్మలోనే ఒక వ్యక్తికి నిజమైన సంతోషం దొరుకుతుంది. దేవునిలో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అయ్యా ఇలా నీతిగా బ్రతకండి అని నీతి మాటలు చెప్పారు. ఆ నీతి మాటలు విన్న ప్రజలు, షహబాష్ అయ్యా, భలే మంచి మాటలు చెప్పారయ్యా, మా బ్రతుకును బాగు చేసే మాటలు చెప్పారయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక అన్నారా? అనలా. అనకపోగా ఏం చేశారో తెలుసా? చూడండి, ఎఫ్ఎస్సి పట్టణంలో జరిగింది. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 9వ వచనం. అందరూ పెద్దగా చెప్పండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఆ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము, చూసారా మరొకసారి, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున. పౌలును దూషించారా? పౌలు ప్రకటిస్తున్న మార్గాన్ని దూషించారా? ఎందుకు పౌలు ప్రకటిస్తున్న మార్గం ఏంటి? నీతిగా బ్రతకండి. ఏంటి పౌలు ప్రకటిస్తున్న మార్గం? సమాధానంగా బ్రతకండి. ఏంటి పౌలు ప్రకటిస్తున్న మార్గం? నిజమైన సంతోషం దేవుల్లో ఉందయ్యా, తాగుళ్ళో లేదు, సినిమాల్లో లేదని ఈ మార్గాన్ని ప్రకటిస్తే చూడండి, ఈ మార్గాన్ని వాళ్ళు దూషించారంట. ఎంత తిక్కలలో చూడండి. చాలా ఊర్లో చూడండి మీరు కావాలంటే. మా గ్రామానికి క్రైస్తవ పాస్టర్ రాకూడదు. వైన్ షాప్ వాడు రావచ్చు, బ్రాందీ షాప్ వాడు రావచ్చు, నాటు సారా అమ్మేవాడు రావచ్చు, గంజాయి అమ్మేవాడు రావచ్చు, దొంగోడు రావచ్చు, చివరికి వ్యభిచార గృహాలు కూడా అక్కడికి రావచ్చు. పనికిమాలిన కార్యక్రమాలు చేసేవాడు ఎవడైనా మా ఊరిలోకి రావచ్చు, కానీ నీతిని ప్రకటించే దైవ సేవకులు రాకూడదు. ఎక్కడ చూసినా ఈ బోర్డే చూస్తున్నాం. కానీ విచిత్రం తెలుసా? ఎన్ని బోర్డులు వెలిసినా అక్కడే దేవుడు చెలరేగి తన కార్యాలు చేస్తాడు. నిశ్చయంగా తన మహిమ కొరకు అక్కడే దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో చూడండి. ఈ మార్గాన్ని దూషిస్తున్నారంట. ఏంటి? తాగొద్దురా బాబు, ఒరే అక్రమ సంబంధాల్లో బ్రతకొద్దురా, ఈ తిరుగుబోతు వద్దురా, ఇట్లా ఎందుకు కొట్లాడుకుంటారు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, ఈ బ్రతుకు కాదురా నాయన, సమాధానంగా బ్రతకండి అని ఒక మంచి మార్గాన్ని చెప్తే వీరు దేన్ని దూషించారంట? నీతి కలిగిన ఈ మార్గాన్ని దూషించారంట. పౌలు ఎంత దోషం ఎదురవుతుంది. వద్దుక ఈ ఊరొద్దు, ఈ ఎఫ్ఎస్సి పట్టణం వద్దు, మనం ఇంకో చోటకి వెళ్ళిపోదాం అని ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోలేదు, అక్కడే నిలవబడ్డాడు. ఎందుకో తెలుసా? పౌలు ఒక సంగతి ఎరిగాడు. ఎక్కడ ప్రతికూలతలు ఎదురవుతాయో అక్కడే రాగల దినాల్లో ప్రభు తన కార్యాలు చేయబోతున్నాడు. దైవజనమా, ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుని కార్యాలు ఈ స్థలంలో జరగబోతున్నాయి భవిష్యత్తులో అంటే తప్పకుండా అక్కడ మనం అడుగు పెట్టకుండా సాతానుగాడు ఆటంకపరుస్తాడు. ఎందుకో తెలుసా? భవిష్యత్తులో ఇక్కడ గొప్ప కార్యాలు జరగబోతున్నాయి.
మహిమ కలిగిన కార్యాలు జరగబోతున్నాయి. ఆ కార్యాలు జరగక మునిపే మనం ఆటంకపరిస్తే మంచిది కదా అని ఏదో ఒక రీతిగా ఒక స్థలములో దేవుని కార్యాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి అంటే సైతాన్ గాడు ఆ స్థలానికి వ్యతిరేకంగా నిలవబడతాడు. ఇదిగో ఈ సేవకుడు ద్వారా భవిష్యత్తులో గొప్ప సేవ దేవుడు జరిగించబోతున్నాడు, ఈ సేవకురాల ద్వారా భవిష్యత్తులో గొప్ప సేవ దేవుడు జరిగించబోతున్నాడని ఎవరి మీదైనా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంటే వాడి బ్రతుకులో సైతాన్ గాడు కూడా గొప్ప గొప్ప శోధనలు తీసుకొస్తాడు. చూడండి, ఈ కుటుంబాన్ని భవిష్యత్తులో సంఘానికి పునాదిగా వాడుకోవాలి. ఈ భార్యాభర్తల్ని పరిచర్య కొరకు ఒక పునాదిగా వాడుకోవాలి. భవిష్యత్తులో వీరు స్తంభాల్లాగా వాడుకోవాలి అని ప్రభు ఎవరిని గూర్చి అనుకుంటాడో వాళ్ళు అలా ఉపయోగపడకుండా వాళ్ళనే పడగొట్టాలని సాతాను రకరకాలుగా తంత్రాలు పన్నుతూ ఉంటాడు, ఆ కుయుక్తిపరుడైనటువంటి సైతాన్. ఇది చదువుతున్నప్పుడు నాకు ఆత్మదేవుడు గుర్తుకు తెచ్చింది. దేవుడు మనకిచ్చిన ఈ మందిరం ఉంది కదా, ఒకేసారి సువిశాలమైన మందిరం కొనలేదు. దరిదాపుగా 5 సంవత్సరాల పాటు రూపాయి జాగ్రత్త చేసి ఒక 4.5 లక్షలు పోగు చేసాం. జాగ్రత్తగా తిని తినక, సరైన బట్ట కట్టుకోక, సరైన తిండి తిని తినక బహుదయనీయమైన స్థితిలో 4.5 సంవత్సరాలు మందిరంలో వచ్చే డబ్బుతో రూపాయి జాగ్రత్తగా దాచిపెట్టి పొదుపు చేసి ఈ స్థలం కొనుక్కుందామని నేను మన సంఘ పెద్దలు వచ్చాం. దేవుని మహా గొప్ప కృప, ఈ 280 గజాలు నేను కూర్చొని వాక్యం చెప్తున్న ఈ స్థలం 280 గజాలు. ఈ స్థలం 8,50,000 అప్పట్లో కొన్నాం. డబ్బులంతా ఇచ్చిన దాకా ఆ తల్లి డబ్బులు బాగానే తీసుకుంది. ఈ స్థలపు యజమానురాలు డబ్బులు తీసుకుంది. డబ్బులన్నీ ఇచ్చేసిన తర్వాత ఏమందో తెలుసా? నా స్థలం నేను అమ్మను, నా ఇల్లు నేను అమ్మను. అమ్మ, మరి డబ్బులన్నీ తీసుకున్నావు కదా, మీ డబ్బులు ఎక్కడికి బావండి, మరలా మీ డబ్బులు మీకు ఇస్తానండి. సరే ఈ అమ్మ డబ్బులు ఇచ్చేయంటే, ఎక్కడ మీరు ఇచ్చిన 8,50,000 అయిపోయినాయి. మాయా బజార్. డబ్బులు అయిపోయినాయి. మరి ఎప్పుడు ఇస్తావమ్మా? ఇస్తామండి, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం. మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, మేము మీకు ఎట్లా ఇవ్వాలో మాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం అని. దైవజనమా, ఈరోజు ₹1,00,000 అంటే అంత విలువ మనకు లేదేమో, కానీ 5 సంవత్సరాల కష్టం, రూపాయి నేను దైవ సేవకురాలు జాగ్రత్త చేసి తిండి తిని తినక జాగ్రత్త చేసి 4.5 సంవత్సరాలు దాచిపెట్టిన డబ్బు ఒకేసారి కళ్ళ ముందు అట్లా అయిపోతే గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. మనుషులం కదా, హృదయం బ్రద్దలైనట్టు అయిపోయింది. ప్రభా, 4.5 సంవత్సరాలు జాగ్రత్త చేసిన డబ్బులయ్యా వాళ్ళ చేతిలో దారిపోసినట్టు అయిపోయిందయ్యా. ప్రభా, మరలా ఈ 4 లక్షలు 8 లక్షలు మేము కూడగట్టాలంటే ఇంకెన్ని సంవత్సరాలు అవుతుందో కదయ్యా. ఓ రకంగా హృదయం బ్రద్దలైపోయినట్టు అయిపోయింది. సడన్గా ఇదే సమయంలో ఆత్మదేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ ఎంత ప్రతికూలత ఎందుకు వచ్చిందో తెలుసా? ఏడుస్తున్న సేవకుడా, కన్నీళ్లు కారుస్తున్న సేవకుడా, ఇక్కడ ఎంత ప్రతికూలత, సాతాను ద్వారా ఎంత ప్రతికూలత ఎందుకు వచ్చిందో తెలుసా? భవిష్యత్ కాలంలో ఈ స్థలం లక్షలాది కొలది ప్రజలకు వాక్యాన్ని అందించే ఒక దివ్యమైన స్థలంగా దేవుడు ప్రతిష్ఠించబోతున్నాడు. మీరు చప్పట్లు కొట్టారు, నేను కొట్టలా. మా బతుకు 100 గజాలు స్థలం చాలు నాయన, 100 మంది ఆత్మజాలు ప్రభా, ఇంతకు మించిన పెద్ద పెద్ద పగటి కళ్ళు ఏమీ లేవులే అన్నటువంటి పరిస్థితి. ఆత్మదేవుడు అంటాడు, ఈ స్థలం ద్వారా భవిష్యత్తులో దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. దేశాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నాడు. లక్షల కొలది హృదయాలను దేవుడు కట్టబోతున్నాడు. ఈ స్థలాన్ని ఒక మహిమ కలిగిన స్థలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ సంగతి సైతాను గాడు ఎరిగి, ఆ తల్లి మంచిదే, చాలా మంచి తల్లి, చాలా మంచి తల్లి. మేము వచ్చినప్పుడు టీ పెట్టేది, మర్యాదగా మాట్లాడేది, 8.5 లక్షలు ఇచ్చిన దాకా చాలా మర్యాద చేసేది, చాలా మంచి తల్లి. ఆ తల్లి మంచిదే, కానీ ఆ తల్లిని చెరపట్టినోడు ఉన్నాడు చూసారా? ఎవడాడు?
శత్రువైన సాతాను భవిష్యత్తులో ఈ కార్యాలు జరుగుతాయని వ్యతిరేకంగా లేపాడండి. 3 నెలల పాటు కళ్ళల్లో నుంచి రక్తపు చుక్కలు గారినాయి. 3 నెలల పాటు. మొత్తానికి ఒకానొక రోజు దేవుని కృపను బట్టి, సంఘ బిడ్డలందరూ చేసిన ప్రార్థన బట్టి ఆ తల్లి ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఎట్లా చేసిందో తెలుసా అండి? నాకు ఆ తల్లి కనపడలా. ఆ తల్లిని రేపుతున్నటువంటి దుష్టశక్తి నాకు కనపడింది. ఆ తల్లి అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే మాటకి ఎబెనెజర్ అన్న సాక్షి, రాజమోహన్ అన్న సాక్షి, సుధాకర్ అన్న సాక్షి, సామ్యూల్ అన్న సాక్షి, వింటున్నారా? జాన్ బాబు అన్న సాక్షి. అందరం ఇక్కడ నిలవబడి ఇక్కడ చేసిన ప్రార్థన, ఒక ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, సాతానుగాడు ఎంత భయంకరంగా ఇక్కడ పనిచేశాడు అంటే భవిష్యత్తులో ఈ స్థలములో మహిమ కలిగిన పరిచర్య జరగబోతుంది, ఒక దివ్యమైన సేవ ఈ స్థలంలో జరగబోతుందని వాడెరిగి ఎక్కడ ఈ కార్యం జరుగుతుందోనని వ్యక్తులను రేపి వ్యతిరేకంగా పనిచేశాడు. నిశ్చయంగా ఈ స్థలం భవిష్యత్తులో లక్షల కొలది ప్రజలకు వాక్యాన్ని అందించే స్థలంగా నువ్వు చేయబోతున్నావు. అందుకనే ఈ ఆటంకం కలిగింది. ప్రతికూలతను కూడా ఈరోజు అనుకూలంగా మార్చావు. భవిష్యత్తులో ఈ కార్యం నువ్వు చేస్తావు, నీకు స్తోత్రమయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఎప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగుతుంది. కొంచెం ఎక్కువ చేసేమేమో ప్రార్థన, కొంచెం ఓవర్గా ఆలోచించి అనుకున్నామేమో అన్నట్లుగా సైతాన్ని అనుకుంటే ఈరోజు ఆ రోజు చేసిన ప్రార్థన కంటే మించిన కార్యాలు ఈ స్థలంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇప్పటికే ఇంత చేశాడంటే ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మందిని మనం చేరుకోగలుగుతామో కదా. దైవజనమా, ఒకటి నమ్ము, ఎప్పుడైనా నీ ఇంట్లో సాతానుగాడు ఎక్కువ శోధిస్తున్నాడంటే, నేను పడగొట్టాలని ఎక్కువగా వాడు ప్రయత్నం చేస్తున్నాడంటే, నీ మీదకి ఎక్కువ కీడు, ఎక్కువ అపాయం, భయంకరమైన ప్రతికూల పరిస్థితులు వాడు తీసుకురావాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక్కటే పసిగట్టు, నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు బహు గొప్పవి కనుక అవి ఎక్కడ నెరవేర్చబడతాయోనని ఏదో ఒక రకంగా నేను పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. మరి వాడు ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేద్దాం? పారిపోదామా? నో. ఆ ప్రతికూలతల మధ్యలోనే మనం దేవుని కొరకు నిలవబడాలి. అభ్యంతరాల మధ్యలోనే, ఈ మాట గుండెల్లో రాసుకొని, అభ్యంతరాల మధ్యలోనే నిరభ్యంతరంగా సాగిపోయే వ్యక్తులుగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. చప్పడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎట్లా ఉండాలి చెప్పండి? అభ్యంతరాలలోనే. యేసయ్య ఒక మాట అంటారు, అభ్యంతరములు రాక, పెద్దగా చెప్పాలి. లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీకైనా నాకైనా భూమి మీద బ్రతికున్న దినాలంతట్లో ఏదో ఒక అభ్యంతరం ఎదురవుతుంది. తబలా కొట్టాలనుకొని బాగా నేర్చుకున్న తర్వాత చెయ్యి నొప్పి వస్తుంది, అది ఒక అభ్యంతరం. నడువు నొప్పి వస్తుంది, అది ఒక అభ్యంతరం. కొన్నిసార్లు భర్తే నీకు ఒక అభ్యంతరం అయిపోతాడు, అక్క భార్య అభ్యంతరం అయిపోద్ది, పిల్లలనుకున్న పిల్లలే అభ్యంతరం అయిపోతారు. కొన్నిసార్లు శరీరంలో అనారోగ్యం ఒక అభ్యంతరం అయిపోద్ది. దైవజనమా, అభ్యంతరాలు వచ్చాయని ఆడోకో. ప్రభు అంటారు, అభ్యంతరములు రాక అభ్యంతరాలు వస్తాయి. అయితే నువ్వేం చేయాలో తెలుసా? అభ్యంతరాల మధ్యలోనే నిరభ్యంతరంగా నువ్వు సాగిపోయే వ్యక్తివైతే అక్కడ ప్రభు తన పరాక్రమాన్ని ప్రత్యక్షపరచడం ప్రారంభిస్తాడు. ఎట్లా ఉండాలి చూడండి. ప్రతిదానికి అభ్యంతరాలు ఉంటాయి. చూడండి ఎట్లా ఉండాలి. వేరు ఉంది కదా, వేరు చెట్టు యొక్క వేరు. చెట్టు ఎక్కడుంటుంది? మొక్క ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. పైన హాయిగా గాలి తోలిద్దా లేదా అమ్మ? చలికాలంలో చల్లటి గాలి, వర్షాకాలంలో చక్కటి చినుకులు, ఎండకి ఎండ, సమిళిత సంభారం అన్నట్లుగా అన్నీ సంతోషంగా ఆ మొక్కకు తగులుతాయి. వేరు ఎక్కడుంటుంది చెప్పండి? ఏమండి, ఎక్కడుంటుందమ్మా వేరు? భూమి లోపట ఏముంటుంది? ప్రకాశమానమైన వెలుగు. ఈ వేరు ముందుకు సాగిపోవటానికి పెద్ద రహదారి ఉంటుంది కదమ్మా. వెలుగు ఉంటుందా తల్లి వేరు దగ్గర? చెమ్మ చీకటి, వెలుతురుండదు, ఊపిరి ఆడదు. అలాంటి చోట వేరుంటుంది.
ఈ వేరు ముందుకెళ్ళటానికి ఏ మట్టి పక్కకు జరుగుతారు, రామ్మ రా తల్లే, నేను తగ్గుతున్నాను, నువ్వు వస్తున్నావు కదా రా తల్లే అని అదేం పక్కకు జరగదు. ఈ వేరేం చేస్తుందో తెలుసా? మట్టి ఎదురైనా మెల్లిగా తొలుచుకుంటూ అవునా కదా, తొలుచుకుంటూ ముందుకే వెళ్ళిపోద్ది. బండరాయి ఎదురైతే అమ్మో బండరాయి, దీన్ని నేను దాటలేను. వేరు గట్టిగా ఉంటుందా, బండరాయి గట్టిగా ఉంటుందా? ఏమండి, మనిషి గట్టిగా ఉంటాడా, బండరాయి గట్టిగా ఉంటుందా? కొంచెం గట్టిగా. మనిషి ఎవడైనా బాగా గట్టివాడై ఉంటే అప్పుడు అంటాం వాడు బండోడయ్యా, వాడు బండిగాడయ్యా అంటారు, బండోడయ్యా అంటాం కదా. ఇక్కడ నేనంట బండరాయి అంత బలంగా ఉంటే బండరాయి ఎదుట వేరెంత, నా వల్ల కాదులే, బండరాయి ఎక్కడ నేనెక్కడ అని ఆ వేరు ఆగిపోదు. మెల్లిమెల్లిగా బండరాయిని సైతం బ్రద్దలు చేసుకుంటూ ఆ వేరు ముందుకే సాగిపోతుంది. తమ్ముడు, నా వైపు చూడు. నీ బ్రతుకుల్లో కూడా కొన్ని అభ్యంతరాలు వస్తాయి. నీకన్నీ కొన్నిసార్లు నిన్ను అభ్యంతరపరిచింది, నీ మనసే నిన్ను అభ్యంతరపరిచింది, నీ హృదయపు తలంపులే నిన్ను అభ్యంతరపరుస్తాయి, నీ సొంత శరీరమే నిన్ను అభ్యంతరపరుస్తుంది. నీ ఇంటి వారే భక్తిలో నువ్వు సాగిపోతున్నప్పుడు వాళ్ళే ఒక అభ్యంతర కారకాలుగా మిగిలిపోతారు. అయ్యా అభ్యంతరాలు ఏంటయ్యా, వీళ్ళంతా అభ్యంతర పడుతున్నారు అని అనొద్దు. ప్రభు అంటాడు, ఒరి పిచ్చోడా, నీకేంటి అభ్యంతరాలు, నాకు కూడా వచ్చినాయి. నాకే కాదు, అపోస్తులైన పౌలు వారికి అభ్యంతరాలు రాలేదా? పేతురు వారికి అభ్యంతరాలు రాలేదా? అపోస్తులైన యోహాను వారికి అభ్యంతరాలు రాలేదా? బాప్తిస్మం ఇచ్చి యోహానుకి అభ్యంతరాలు రాలేదా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అభ్యంతరాలు రాని వ్యక్తులు ఎవరు? అందరికీ వచ్చాయి. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఆ అభ్యంతరాల మధ్యలోనే వాళ్ళు ప్రార్థనలో నిరభ్యంతరంగా సాగిపోతూ వచ్చారు, విశ్వాసంలో నిరభ్యంతరంగా సాగిపోతూ వచ్చారు, పరిశుద్ధతలో వాళ్ళు సాగిపోతూ వచ్చారు. నీ శరీరమే నీకు ఒక అభ్యంతరంగా ఉందేమో, నీ ఆర్థిక సమస్యలే ఒక అభ్యంతరంగా ఉన్నాయేమో, కట్టుకున్న భర్తే ఒక అభ్యంతరం అయిపోయాడేమో, కడుపును పుట్టిన బిడ్డలే ఒక అభ్యంతరాలుగా మిగిలిపోయారేమో. విశ్వాసి, అభ్యంతరాలను చూసి భయపడకు, అభ్యంతరాలను చూసి ఆగిపోకు. ఎర్ర సముద్రాన్ని చూసి మోషే ఆగిపోవాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు, మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, సాగిపో అన్నాడో లేదో, మోషే సాగిపోవటం ప్రారంభించాడు. అవరోధాలన్నీ రహదారులుగా దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న వేరు చూడండి, వేరు అదేం కంఫర్ట్ జోన్లో లేదు. మొక్కలాగా గాలి వెలుతురు దొరికే కంఫర్ట్ జోన్లో లేదు. చెమ్మ చీకటిలో కూడా బ్రతకటం నేర్చుకో. విన్నారా? గాలి వెలుతురు అందని చోట్ల కూడా బ్రతకటం నేర్చుకో. నీ చుట్టూత అభ్యంతరాన్ని కలుగు చేసే వ్యక్తులు నీ చుట్టూత ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా నువ్వు బ్రతకటం నేర్చుకో. ముందుకే సాగిపోవటానికి నువ్వు ప్రయత్నం చేయి. అక్కడ దాకెందుకండి? చీమలు ఉన్నాయి కదా, చీమలు ఉన్నాయి కదా తల్లి, చీమలు క్యూ గట్టి వెళ్తా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూడండి, అరే ఈ వరుసగా వెళ్తున్నాయిరా, దీన్ని బ్రేక్ చేయాలిరా, ఈ ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళా, వీటిని ఎట్టాగాని ఎలగొట్టాలని చెప్పి ఆ వెళ్ళిపోయే చీమల త్రోవలో మధ్యలో ఇట్లా వేలు పెట్టామనుకోండి అమ్మ, లేకపోతే వేలే కాదు కాలే పెట్టామనుకోండి, ఏం చేస్తాయి చీమలు? అమ్మో మా ఓడు కాలు పెట్టాడు, హంసపాదు మనోడు కాలు పెడితే నా పని అయిపోద్ది, అయ్యి బాబోయ్ అని మన కాలును అంత దూరం నుంచి చూసి గడగడ వణుకుతా, అయ్యి బాబోయ్ ఆయన కాలు నేనెక్కడా అని వెనక్కి పారిపోద్దా? కాలు అక్కడ పెట్టిన చెప్పాలి, ఏం చేస్తుంది? చెప్పండి అమ్మా, ఏం చేస్తుంది చీమ? లైవ్లో ఉన్న బిడ్డలారా, నువ్వు కాలు పెట్టినా వేలు పెట్టినా ఆ వేలు పైకెక్కుతూ ఎగబాగటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కాలు పైకెక్కి ఎగబాగటానికి నేనంట సేవ ఎంత, దాని బతికెంతక్క, అసలు దానికి ఎంత ధైర్యం చూడండి. ఒరే చేమ మనిషి కాలు అడ్డం పెట్టిన ఆగదు. కాలు మీద కాలు పెట్టామనుకోండి, ఇక పైకి వెళ్ళటానికి అవకాశం లేకపోతే అదేం చేస్తుందో తెలుసా? కిందకి దిగి పక్క నుంచి వెళ్ళటానికి చూస్తుంది. విన్నావు తమ్ముడా? నీళ్ళు అట్లా ఒలికిపోస్తే
అట్లా ఏటవాళ్ళని వెళ్తూ వెళ్తూ ఒకవేళ ఎత్తుంటే అక్కడి నుంచి పక్క వెళ్ళిపోవటానికి చూస్తుంది. పోరాట భూమిలో నుంచి అది నిష్క్రమించడానికి ఇష్టపడతావు. దైవజన్మ, విశ్వాస పోరాటంలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత అనారోగ్యమే నీకు అభ్యంతరం అవ్వచ్చు, పిల్లలే అభ్యంతరం అవ్వచ్చు, మనుషులే అభ్యంతరం అవ్వచ్చు, కొంతమంది దైవ సేవకులే నీకు ఇంకొకటి ఏదైనా ఉండొచ్చు. పోరాట భూమిలో అడుగుపెట్టిన తర్వాత ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ప్రార్థనలో నువ్వు సాగిపోతూనే ఉందువుగాక. అభ్యంతరాలు ఎదురైనప్పుడు నిరభ్యంతరంగా ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ గడిచిన దినాల్లో చెప్పాను. అది ఇంగ్లాండ్ దేశం. ఆ సంఘానికి తల్లి లాంటి ఒక తల్లి, ప్రార్థనా పరురాలు, భక్తి కలిగిన తల్లి. సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ ఆ తల్లి మాదిరి. ఆ సంఘం దరిదాపుగా 5,000 మంది సంఘం అట. ఆ సంఘంలో దరిదాపుగా సగం మందిని ఈ తల్లి తన ప్రార్థన ద్వారా, సువార్త పరిచర్య ద్వారా రక్షణలోకి నడిపించిందట. 5,000 మంది సంఘం అట తమ్ముడు. ఆ 5,000 మంది సంఘంలో హాఫ్ ఈ తల్లి రక్షించినటువంటి విశ్వాసులేనట. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ తల్లి కొన్న కృప ఏంటంటే, ఆదివారం మందిరానికి వచ్చేది, సేవకుల దగ్గర వాక్యం వినేది, సోమవారం నుంచి శనివారం వరకు ఇంటింటికి వెళ్ళి యేసయ్య ప్రేమను గూర్చి, సంఘాన్ని గూర్చి, ఆ మంచి దైవ సేవకులను గూర్చి ఆ ప్రాంతం అంతా చెప్పి, ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు తనతో పాటు కనీసం ఒక 10 మంది నూతన ఆత్మలను మందిరానికి నడిపించేదంట. తమ్ముడా, విన్నావా? ఎంత గొప్ప కృప చూడండి. వచ్చే ఆదివారం నువ్వు 10 మందిని తీసుకురావాలి. తమ్ముడా, మిలిటరీ షర్టు. ప్రతి బిడ్డ ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి బిడ్డ మందిరానికి నూతనాత్మలను తీసుకురావాలి. సువార్త పని సేవకుడు ఒక్కడు కాదు, సంఘంలో ఉన్న ప్రజలందరూ సువార్త పని చేయాలి. ఆ తల్లి ఆదివారం మందిరానికి వస్తూ తనతో పాటు 10 మందిని తీసుకొచ్చేదట. అట్లా 5,000 మంది పెద్ద సంఘం అయిపోయిందట. ఆ సంఘం దినాలు అట్లా సాగుతుంటే ఆ తల్లికి సడన్గా 2 కాళ్ళకు ఒక అరుదైన వ్యాధి. ఆ 2 కాళ్ళు అట్లా వంకర్లు పోయి చివరికి నేల మీద కూడా కాలు మోపలేని ఒక అరుదైన వ్యాధి ఆ తల్లికి వచ్చిందట. మంచంలో అట్లాగే కాళ్ళు అట్లా ముడుచుకొని పండుకొని ఏడుస్తూ అందట, యేసయ్యా, నా కాళ్ళు చచ్చుబడినందుకు నాకు బాధ లేదు, నీ పని చేయలేకపోతున్నాను అనే బాధ నాకుంది. నీ సేవకు ఉపయోగపడలేని జీవితం నాకు వద్దేశయ్యా. నన్ను స్వస్థపరచమని నేను అడగట్లా, నీ పని నేను చెయ్యాలి. ప్రభా, నీ పని చేయలేకపోతే నన్ను తీసేసుకో యేసయ్యా అని ఆ 2 కాళ్ళు చచ్చుబడిన పరిస్థితుల్లో ఏడుస్తుందట. ప్రభు అన్నాడట, అమ్మా, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది కదా, నీ చేతి వ్రాతతో నువ్వు ఎరిగిన వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి, యేసయ్య ప్రేమను గూర్చి ఉత్తరాలు రాసి వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించు అంటే, అరే, దేవుడిచ్చిన ఆలోచన భలే ఉందే. మారుమాట మాట్లాడకుండా ఉత్తర పరిచర్య ప్రారంభించిందట. ఉత్తర పరిచర్య ద్వారా ఆ తల్లి కొన్ని 100 మందిని రక్షణ మార్గంలోకి నడిపించిందట. ఈ తల్లి ఎవరో తెలుసా? వేరు లాంటిది. మట్టి అడ్డం వచ్చిందని, బండరాయి అడ్డం వచ్చిందని, అనారోగ్యం అభ్యంతరం అయిపోయిందని అభ్యంతరాన్ని చూసి ఆగిపోవాలా, అభ్యంతరాల్లో కూడా నిరభ్యంతరంగా సాగిపోతా ఉంది. నేనంట సహజంగా ఆ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఏమనేవాళ్ళు తెలుసా? దేవా, 2,500 మంది ఆత్మలను నడిపించా, ఎంత సువార్త ప్రకటించి సేవకి ఎంత ఉపయోగపడితే నాకెందుకు ఈ రోగం ఇచ్చావయ్యా, నాకెందుకు ఈ కష్టం ఇచ్చావయ్యా, నా బ్రతుకులోనే ఎందుకు ఈ అపజయాన్ని ఇచ్చావయ్యా అని సహజంగా మరొకరు ఎవరైనా దేవుని ప్రశ్నించేవాళ్ళేం. ఎందుకో చెప్పమంటారా? ఈ కాలంలో యేసు ప్రభు అంటే చాలు, ఏ పాస్టర్ గారి నోట విన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అనారోగ్యం వచ్చిందంటే ఏదో పాపం చేయటాన్ని బట్టి ఇలా చెప్పే ఈ మాటలను బట్టి గమనించండి, దేవుడు అంటే స్వస్థపరిచేవాడే, స్వస్థత ఇస్తేనే దేవుడు అన్నట్లుగా బోధిస్తున్నారు. కానీ అనారోగ్యాల మధ్యలో కూడా ప్రభు కొరకు ఎలా బ్రతకాలో, దేవునికి సాక్షిగా ఎలా నిలవాలో, పేదరికంలో కూడా ప్రభు మార్గంలో ఎలా సాగిపోవాలో అది ఈ కాలపు సేవకులు సంఘానికి నేర్పట్ల. ఎవరైనా రోగంతో బాధపడితే ఏ పాపం చేశాడు.
ఎలీషా మరణకరమైన వ్యాధితో ఆయన చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం కదా. ఏ పాపం చేశాడు? ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్న దినాల్లో లోకంలో బ్రతికినంత కాలం చిన్న చిన్న బలహీనతలు వస్తాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? బలహీనతల్లో కూడా బలవంతులుగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. బలహీనతల్లో కూడా ప్రభు కొరకు సాగిపోవాలి. ఆ కృపదేవుడు మనకిచ్చునుగాక. ఉత్తరాలు రాసి చాలామందిని రక్షణలోకి నడిపించిందట. ఒకానొక దినం ఏ చేతితో ఉత్తరాలు రాసిందో ఆ చెయ్యి కూడా 2 చేతులు చచ్చుబడిపోయినాయట. మంచంలో 2 కాళ్ళు చేతులు అలా మునగడు తీసుకొని ఏడుస్తుందట. ప్రభా, రోగిసిదానయ్యాననే బాధ నాకు లేదయ్యా. శరీరం అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. దీని గురించి నేను బాధపట్ల, నీ సేవకు నేను ఉపయోగపడలేదనే బాధ నా గుండెల్లో ఉందయ్యా. చేతులు కూడా చచ్చిపడిపోయినాయి. ఎలా నీ పని నేను చేయాలి? ప్రభు అన్నాడట, నోటిలో పెన్ను పెట్టుకొని అక్షరాలు గుండ్రంగా రాయటం నేర్చుకో. ఎట్లా? నోట్లో పెన్ను పెట్టుకొని గుండ్రంగా అక్షరాలు రాయటం నేర్చుకో. అక్షరాలు రాయటం వచ్చిన తర్వాత అప్పుడు నోట్లో పెన్ను పెట్టుకొని ఉత్తరాల పరిచర్య ప్రారంభించు అన్నాడు. నోట్లో పెన్ను పెట్టుకొని ఉత్తరాల పరిచర్య ప్రారంభించు అన్నాడు. కానీ బాగు చేస్తానని ఆయన అంటలా. అసలు చూడండి వాళ్ళు చిత్రం. బాగు చేస్తానని ఆయన అంటలా, బాగు చేయమని ఏమి అడగట్లా. మొత్తానికి నోట్లో పెన్ను పెట్టుకొని గుండ్రంగా అక్షరాలు రాయటం నేర్చుకొని, కొంచెం గుండ్రంగా అక్షరాలు రాయటం వచ్చిన తర్వాత ఉత్తర పరిచర్య మరలా ప్రారంభించింది. నోటిలో పెన్ను పెట్టుకొని ఉత్తరాలు రాసి ఉత్తర పరిచర్య ద్వారా 1500 మందిని రక్షణ మార్గంలోకి నడిపించిందటండి. 1500 మందిని. వేరులా బ్రతకాలి. వస్తాయి అభ్యంతరాలు. ఒక మాట చెప్పమంటారా? దివ్యమైన మాట ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఎప్పుడైనా సైతానుగాడు ఒక మార్గం మూస్తే, సమాజ మందిరంలో నువ్వు ప్రకటించొద్దు అన్నారా? సమాజ మందిరంలో ప్రకటించడానికి వీలు లేదు అని అన్నారా? మిమ్మల్ని అడుగుతా, సమాజ మందిరం ఎవరిది? యూదులదా అన్యులదా? యూదులది. సమాజ మందిరంలో వాళ్ళు ఎప్పుడు కూడుకునేవాళ్ళు? చూపించుతాం. సమాజ మందిరంలో ఎప్పుడు కూడుకునేవాళ్ళు? ఒక విశ్రాంతి దినానే కూడుకునేవాళ్ళు. తర్వాత అంతా సమాజ మందిరం క్లోజ్. ఒక మార్గం మూస్తే అంతకంటే శ్రేష్టమైన మార్గాన్ని నీకు నాకు దయగల దేవుడు నిశ్చయంగా తెరుస్తాడు. ఎట్లా చెప్తారన్నా అని అంటారా? పౌలు వారి జీవితంలో సరిగ్గా అదే జరిగింది. చూడండి ఆ మాట ఎంత బాగుందో. ఆ మాట ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి బుధవారం ఈ దివ్యమైన బైబిల్ స్టడీ రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7 గంటల నుంచి ఈ దివ్యమైన బైబిల్ స్టడీ అందించబడుతుంది. మీరు ఎరిగిన వాళ్ళందరికీ తెలియచేయండి. ప్రతి శనివారం పగలు 10 గంటల నుంచి 1 గంట వరకు. రైట్, ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ మాట. 9వ వచనం నాతో కలిసి చెప్పండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. నెక్స్ట్ వర్స్, తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగు జరిగెను. గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. తురన్ను అనే పాఠశాలలో దేవుడు అవకాశం కల్పించాడు. ఆ పాఠశాల వ్యవస్థాపకుని పేరు తురన్ను. ఇంగ్లీష్లో టైరనస్. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యూట్యూబ్ ఛానల్కి నాకు తెలిసి అదే పేరు ఉన్నట్లుంది. ఈ పేరు ఎందుకు పెట్టారా వాళ్ళని నేను ఆలోచిస్తే ఇది TRYNAUS. ఒకసారి అది స్పెల్లింగ్ చూపించుతాడు. అతని పేరు తెలుగులో
తెలుగులో అతని పేరు తురన్ను. చెప్పండి. తురన్ను అను ఒకని పాఠశాల. ఎవరి తురన్ను అంటే ఒక అద్భుతమైన ఫిలాసఫర్, ఎఫెసీ పట్టణంలో పెరిగిన అద్భుతమైనటువంటి వక్త, వాక్శక్తి కలిగిన వాడని, అనేక తత్వజ్ఞానాన్ని ఎఫెసీ పట్టణంలో ప్రజలకు బోధించి సన్మార్గంలో నడిపించి అతని జ్ఞాపకార్థంగా ఒక పాఠశాల స్థాపించారని, దాని పేరే తురన్ను పాఠశాల. ఈ తురన్ను పాఠశాలలో ఏ మతాన్ని గూర్చి అయినా, నమ్మిన విశ్వాసాన్ని గూర్చి యథేచ్ఛగా బోధించవచ్చు. యోధా సమాజ మందిరంలో బోధించాల్సి వస్తే ఒక్కదాని గూర్చే బోధించాలి. తురన్ను పాఠశాలకు వచ్చేసరికి నమ్మిన విశ్వాసం ఏదైనా కించపరచకుండా ఇతరులను యథేచ్ఛగా బోధించవచ్చు. ఇది తురన్ను పాఠశాలలో జరుగుతూ ఉంది. పౌలు సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినాన్న బోధిస్తూ ఉంటే వాళ్ళు వద్దు అని ఆపేస్తే, ఇప్పుడు దేవుడు ఎక్కడ అవకాశం ఇచ్చాడు? తురన్ను అనే పాఠశాలలో బోధించే అవకాశం ఇచ్చాడు. ఈ పాఠశాలలో బోధించడానికి వచ్చిన తర్వాత విశ్రాంతి దినం ఒక్కరోజే బోధించాడా? ప్రతి దినం బోధించాడా? పెద్దగా అక్కడున్నప్పుడు విశ్రాంతి దినం మాత్రమే బోధించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చరిత్రకారులు చెప్తారు, ప్రతి మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు. తమ్ముడు టైమింగ్స్ రాయలేదా? రైట్, చూడండి. ప్రతి మధ్యాహ్నం 11 గంటల నుండి, ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ప్రతి మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు. అంటే ఎన్ని గంటలు? రోజుకు వచ్చి 5 గంటలు. మనకు గంటన్నరకే ప్రాణం పోతుంది, 2 గంటలకే ప్రాణం పోతుంది. ప్రతిరోజు 5 గంటల సేపు దేవుని సన్నిధికి వచ్చి ఆ ప్రజలు వాక్యం వింటా ఉండేవాళ్ళట. ఎఫెసీ పట్టణం కదిలించబడింది. ఎలాంటి ఉద్యోగం జరిగిందో రాబోయే సెషన్స్లో మనం వింటాం. విచిత్రం చూడండి, ఒక మార్గం మూయబడింది. ఏంటి? విశ్రాంతి దినాన మా సమాజ మందిరంలో నువ్వు బోధించకూడదు. ఒక మార్గం మూయబడింది. ఒక మార్గం మూయబడితే, ఒక్కరోజు మార్గం మూయబడితే 7 రోజుల మార్గాన్ని దేవుడు తెరిచాడు. చప్పుడు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక మార్గాన్ని మూసాడంటే భయపడుకో. ఒక మార్గం మూయబడిందంటే భయపడుకో. ఒక ఉద్యోగం పోయిందంటే భయపడుకో. ఒక మంచి అనుకున్నది జరగలేదు, అది నీకు కోల్పోయావంటే భయపడుకో. రాగల దినాల్లో కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఉత్తమమైన దాన్ని తన మహిమ కొరకు నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒకరోజు ప్రకటించే మార్గము ఇవ్వబడితే 7 రోజులు ప్రకటించే మార్గాన్ని దేవుడిచ్చాడు. అక్కడ దాకెందుకంటే, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆదివారం చర్చిలో వాక్యం చెప్పకూడదు, క్లోజ్. ఆదివారం ఒక్కరోజు చెప్పకూడదని చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? వారం రోజులు వాక్యం ప్రకటించే కృప దేవుడిచ్చాడు. అరే గట్టిగా చెప్పండి. ఆడు మూసింది ఒక మార్గం, దేవుడు 7 మార్గాలు తెరిచాడు. ఇజ్రాయేలీలు ఎరుకో పట్టణంలోకి రాకూడదని ఎరుకో పట్టణస్తులంతా తలుపులు వేసుకున్నారు. వాళ్ళు తలుపులు వేసుకుంటే దేవుడు ప్రాకారాలు పడగొట్టాడు. ప్రాకారాలు పెద్దగుంటాయా, తలుపులు పెద్దగుంటాయా? చెప్పండి. వాళ్ళు తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు పడగొట్టాడు. దైవజనమా, నీ జీవితంలో ఏదైనా ఒక చిన్న అవకాశాన్ని కోల్పోతే భయపడుకో. చిన్న మార్గం మూయబడితే భయపడుకో. అరే మంచి అవకాశం వచ్చిందే, అయ్యో దూరం అయిపోయిందే అని కలవరపడకో. అది మంచిదై ఉండొచ్చు, అది కోల్పోయిన తర్వాత అంతకంటే మరి శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. చదువు ఆమేన్. ఒక మార్గం మూయబడితే అంతకంటే ఉత్తమమైన మార్గం దయగల దేవుడు నిశ్చయంగా నీకు తెరుచునుగాక. ఇంకొక మాట చెప్తాను. సమాజ మందిరంలో ప్రకటించాలంటే పౌలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? ఎందుకు? సమాజ మందిరానికి వచ్చేది ఎవరు? యూదులు. యేసయ్యను సిలువ వేసింది ఎవరు? చెప్పాలంటే యేసయ్యకు ఆ రోజుల్లో వ్యతిరేకంగా నిలవబడింది ఎవరు? యూదులు. పౌలును రాళ్లతో కొట్టి చచ్చాడని పట్టణం వెలుపటికి ఈడ్చుకెళ్ళింది ఎవరు? పౌలుకు ప్రధాన శత్రువు ఎవరు? యూదులు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాక్యం ప్రకటించాలంటే అంటారు కదా,
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని రాసింది చూసారా. వాళ్ళని నొప్పించకూడదు. విశ్రాంతి దినమని తప్పని చెప్పకూడదు. బలులు అర్పించడం తప్పని చెప్పకూడదు. పస్కా పండుగ ఆచరించడం తప్పని చెప్పకూడదు. వారాలు తిథులు ఇవి పాటించడం తప్పని చెప్పకూడదు. అలాగని తప్పని చెప్పకపోతే దేవుని దృష్టికి తప్పుడు అయిపోతాడు. ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు పాకిస్తాన్ దేశంకి వెళ్ళి మన భారతదేశం గొప్పతనం చెప్పాలంటే, మన భారతదేశంలో భారతదేశం గొప్పతనం చెప్పమంటే అనర్గళంగా చెప్పగలుగుతాం. ఏమండి, మహమ్మదీయ దేశానికి వెళ్ళి యేసే నిజదేవుడు అని చెప్పాల్సి వస్తే అంటాడు తీయరా కట్ట మారో కథం కైమా కొట్టి వదిలిపెడతాడు. అక్కడ వాక్యం చెప్పాలంటే చూడండి, ఇప్పుడు తురన్ను పాఠశాల ఉంది కదా, యథేచ్ఛగా దేవుని వాక్యం ప్రకటించే అవకాశం ఉంది. అద్భుతం చూడండి. జీవితంలో ఒక్క మార్గం మొయ్యబడితే వేరులాగా దేవుల్లో నువ్వు నిలవబడంతే నిలిస్తే చాలు, దేవుని మహిమ చూస్తావు. ప్రార్థనలో అట్లా నిలవబడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు నిలవబడు. అట్లా కుటుంబ ప్రార్థనలో నిలవబడి, అట్లా అరుణోదయ ప్రార్థనలో నిలవబడి, అట్లా దేవుని ధ్యానంలో నిలవబడి దేవుని మార్గంలో అలా నువ్వు సాగిపోతూ ఉండు. ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటిని దేవుడే రహదారులుగా మార్చునుగాక. అద్భుతం. తురన్ను పాఠశాలను కేంద్రంగా చేసుకొని వాళ్ళు 3 నెలలు వద్దంటే దేవుడు అక్కడ ఆ తర్వాత పౌలు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఎంతకాలం ఉన్నాడట? 2 సంవత్సరాలు అక్కడుండి. అద్భుతం. ఈ 2 సంవత్సరాలు పౌలుని ఎవరూ కదిలించలేదు. పట్టణం ప్రభు తట్టు తిరిగింది. ఎంత గొప్ప కార్యం జరిగిందో ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం తమ్ముడు. 19:26. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా, ఎంత మరలా ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు. రైట్. ఇక్కడ ఆగుదాం. పెద్దగా పెడతాం. రైట్. నాతో కలిసి ఇంకోసారి చెప్పండి. దాదాపు ఆసియా యందంతటా. ఆసియా అనేది ఊరా, పట్టణమా, రాష్ట్రమా, దేశమా? ఎవరా భక్తుడు? అదే చెప్తారు అనుకున్నా. ఆసియా అంటే ఒక పట్టణమా, ఒక జిల్లానా, ఒక మండలమా, ఒక రాష్ట్రమా, ఒక దేశమా? దేశం కాదు, అనేక దేశాల సముదాయం, ఒక ఖండం. ఖండాలన్నిటిలో అతిపెద్ద ఖండం చెప్పాలి. ఖండాలన్నిటిలో అతిపెద్ద ఖండం ఎఫెసీ పట్టణంలో ఉండే వాక్యం వింటే, ఎఫెసీ పట్టణంలో ప్రకటించబడిన వాక్యం ఆసియా ఖండమంతటిని కదిలించింది. ఎంత అభ్యంతరం వచ్చిందో, ఎంత ప్రతికూలత వచ్చిందో, దేవుడు అంత అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటే భయపడుకో. ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటే భయపడుకో. విరోధులు అధికమవుతూ ఉంటే భయపడుకో. నీకు వ్యతిరేకంగా లేచే వ్యక్తులు, శక్తులు అధికమవుతూ ఉంటే వాళ్ళను చూసి భయపడుకో. వాళ్ళ మధ్యలోనే నువ్వు నిలవబడు. ప్రభు తన కార్యాన్ని నిశ్చయంగా చేయునుగాక. ఒక మార్గం మూస్తే అంతకంటే శ్రేష్టమైన ద్వారాలు నీకు, నీ పిల్లలకు, నీ ఉద్యోగ స్థలములో, నీ సేవా జీవితంలో నా దేవుడు తెరుచునుగాక.